నేను విశాఖపట్నంలో ఒక మాఫియా డాన్లా బతుకుతున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంత పాపులర్గా ఉండకూడదు, అంత మాఫియా డాన్లా బతకూడదు. అంటే ఎందుకు అని అడిగి తెలుసుకొని మానేసి ఉండొచ్చు కానీ నేను ఏం నమ్మానంటే గురువుగారు ఒక డివైన్ ప్యాటర్న్ ఆలోచిస్తారేమో, మనకేమైనా నష్టం జరుగుతుందేమో. లాస్ట్లో మాత్రం ఒక మాట అన్నారు, నేను ఎందుకని అడగకపోయినా నువ్వు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే హ్యూమిలియేట్ అవుతావు తప్పితే ప్రయోజనం ఉండదు అని చెప్పారు. 2019 జనవరిలో మానేశాను. 17-18లో ఈ మారుతి గారు, కళ్యాణకృష్ణ గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళు పరిచయంలోకి వచ్చారు. వచ్చి ఏదో కారణాలతో ఒక సినిమా ఇవ్వడం మొదలుపెట్టారు. సినిమా అనేది అసలు నాకు ఇవాళ కూడా మీరు అడుగుతారు ప్యాషన్, నాకు అంత ప్యాషన్ ఇప్పుడు కూడా అంత ప్యాషన్ కాదు. హానెస్ట్లీ ఇష్టపడతాను, కదిలిపోయి అమ్మ అసలు అటు ఇటు మూవ్ అయిపోవడం ఉండదు. ఇది కూడా ప్రొఫెషనల్గా ఒక అవకాశం వస్తే చేయడం, అట్లా వెళ్తున్నాను. సో అలా 19 జనవరి నుంచి ఇంకా నేను F2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అవకాశాలు వచ్చేసాయి. ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019 జూన్లో. నాకు ఏ ఎలక్షన్ డ్యూటీ వేస్తే ఇంక లీవ్లు కూడా దొరకవు. అందులో 19 జనవరి నుంచి లీవ్ పెట్టి బయటకు వచ్చి 21లో వన్స్ ఫర్ ఆల్ విఆర్ఎస్ తీసుకుని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం రామ్. అసలు ఫస్ట్ ఆపర్చునిటీ మూవీస్లో ఎలా వచ్చింది చెప్పండి. కళ్యాణకృష్ణ గారు ఎలా వచ్చింది? ఎలా ఏం లేదు, ఒకరోజు ఆఫీస్లో ఉండగానే ఐ వాజ్ పీడీ డిఆర్డీ వైజాగ్, కరెక్ట్, మహిళా సంఘాలు అవి చూసి మంచి యాక్టివ్గా పనిచేస్తున్న రోజుల్లో సురేష్ అని ఒక ఈనాడు జర్నలిస్ట్ ఉండేవారు. ఆయన తమ్ముడు కళ్యాణకృష్ణ, వాళ్ళ అన్నయ్య కన్నబాబు అని మినిస్టర్, వీళ్ళందరూ నాకు మిత్రులు. ఫోన్ చేశారు, గంగవరం పోర్టులో చిన్న వేషం చేయాలి, పోర్టు చైర్మన్ రోల్ అని. చాలా చిన్న వేషం, ఒక 20 సెకండ్లు జగత్ బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే వేషం. అది చేసేసి వదిలేశాను అంతే. అది ఫస్ట్ సినిమా, కానీ ఎఫెక్టివ్గా ఫస్ట్ సినిమా అంటే మాత్రం మహానుభావుడు. మారుతి గారు ఏదో పని మీద వైజాగ్ రావడం, ఆయనకి నేను ఏదో చిన్న హెల్ప్ చేయడం, ఆయన వేషం ఇచ్చాడు. నేను చేసిన సహాయానికి ఆయనకి ల్యాండ్ డీల్ ఏదో ఉంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టాను యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. మారుతి గారు వేషం ఇచ్చారు మహానుభావుడులో. దట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ రియల్గా సినిమా వేషం అంటే అది. అంటే రారండి వేడు చూద్దాం కనిపించాను. క్లారిటీయా అండి, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆపేసేసి గురుగారు చెప్పారు, సో అక్కడ నుంచి బయటకు వచ్చేయాలి, అప్పటికి కూడా సినిమా ఎక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఉంది. అసలు మర్చిపోయాను గురుగారు చెప్పింది. గురుగారు చనిపోయారు చెప్పిన తర్వాత అలర్ట్ చేయడానికి గురుగారు కూడా లేరు. నేను మర్చిపోయాను. ఏం జరిగింది, ఆపర్చునిటీ రావడమే అదొక డెస్టినీ అంతే, అదొక డెస్టినీ అంతే. అది మరి గురుగారు ఇచ్చారేమో అనుకుంటాం. మారుతి గారు ఫస్ట్ కళ్యాణకృష్ణ గారి రూపంలో సినిమా కేసు చూడడం అలవాటు. అసలు ఇదేంటి కెమెరా చెప్పడం, అప్పటి వరకు అసలు సినిమాలు చూస్తారు. చూడడం అంటే మామూలు చూడడం కాదు, ఇంకా అన్నీ అయిపోతే ఒక వీర ప్రేమ అని ఒక డబ్బింగ్ సినిమా ఆడుతుంటే దానికి వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు, అంటే సినిమా అంటే చెప్తాను, రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది, చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను. బట్ ఆ హిస్టరీ దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. రేపు ఈ ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు చిరంజీవి గారి సినిమా చూశాను. అటువంటి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటుడు అవ్వడం మా అందరం ఎలా అనుకుంటాం ఆఫీసర్లు అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ మెయిన్స్ రాశారు, 4 ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ చేశారు, గ్రూప్ 1 క్లియర్ చేశారు. అసలు ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని నార్మల్ కామన్ పీపుల్ వి లుక్ అప్ టు దెమ్. బికాజ్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత జీనియస్. అసలు మీరు వెళ్తున్నారంటే ఒక పైలట్ ఆఫ్ కార్స్ వెళ్తాయి, ముందర ఒక ఎస్కాట్, వెనకాల ఒక ఎస్కాట్. అబ్సల్యూట్లీ కదా. సో ఆ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం, డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం సినిమాలు చేయడం ఏంటి, కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, అంతర్మదనం మీలో మీకు జరిగిందా? అంతర్మదనం అయితే ఉండేది ఎప్పుడు, కానీ బట్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, ఇప్పుడు ఏంటి అనుకో, ఎవల్యూషన్గానే భావించాను. జీవితంలో నాకు తెలిసి ప్రతి మనిషికి పైకి చెప్పినా చెప్పకపోయినా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. కెరియరు అంటే ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ అనుకోండి, ఆయనకి ఏదో మ్యూజిక్ వినడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా ప్రతి మనిషికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో సినిమా ఒక డైమెన్షన్ ఏమోనో ఒక ఆలోచన వచ్చింది. మీరు అన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా చూస్తున్నారు ఏంటి అంటే, నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో రాత్రి షాట్ వస్తుందో తెలియదు, కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్ళు పట్టుకొని ఇట్లా నుంచి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యుర్ గివెన్ ఇంపార్టెన్స్ అండ్ పీపుల్ వెయిట్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, పీపుల్ విల్ హావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యు ఆర్ ఇన్ రోమ్, సో యు హావ్ యాక్సెప్టెడ్ దట్, యు ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్.
అసలు మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హ్యావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ అన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూలకి ఇట్స్ వెళ్ళాను. నాట్ ఈజీ సార్. అంటే చిన్నప్పటి నుంచి సినిమా ప్రతిరోజు అంటే సినిమా అంటే చెప్తాను, రేపు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ కాదు, హిస్టరీ మెయిన్స్ ఎగ్జామ్. ఇవాళ ఆపద్బాంధవుడు రిలీజ్ అయింది చిరంజీవి గారి సినిమా. వెళ్ళిపోయాను బట్ ఆ హిస్టరీ దాంట్లో మంచి మార్కులు వచ్చాయి. చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. రేపు ఈ ఐఏఎస్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని వాళ్ళు చిరంజీవి గారి సినిమా చూశాను. అటువంటి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ నటుడు అవ్వడం మా అందరం ఎలా అనుకుంటాం అదే ఆఫీసర్లు. అనిపిస్తుందండి. ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ మెయిన్స్ రాశారు, 4 ఇంటర్వ్యూలకి వెళ్ళాను యూపీఎస్సీ. ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ Group 1 clear చేశారు, చేశాను. గ్రూప్ 1 క్లియర్ చేశారు. అసలు ఇంత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తుల్ని నార్మల్ కామన్ పీపుల్ వి లుక్ అప్ టు దెమ్. ఎస్, బికాజ్ ఎంత ఇంటెలిజెంట్, ఎంత జీనియస్. అసలు మీరు వెళ్తున్నారంటే ఒక పైలట్ ఆఫ్ కార్స్ వెళ్తాయి, ముందర ఒక ఎస్కాట్, వెనకాల ఒక ఎస్కాట్. వి విల్ బి టేకెన్ కేర్ ప్రాపర్లీ. అబ్సల్యూట్లీ కదా. సో ఆ అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్న మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం, డూ యూ సీ ఇట్ యాజ్ అన్ ఎవల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్, ఆర్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మనం సినిమాలు చేయడం ఏంటి, కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ, అంతర్మదనం మీలో మీకు జరిగిందా? అంతర్మదనం అయితే ఉండేది ఎప్పుడు, కానీ బట్ మనం ఏంటి, మన స్థాయి ఏంటి, మన ఇప్పుడు ఏంటి అనుకో, ఎవల్యూషన్గానే భావించాను. జీవితంలో నాకు తెలిసి ప్రతి మనిషికి పైకి చెప్పినా చెప్పకపోయినా వేరియస్ డైమెన్షన్స్ ఉంటాయి. కెరియరు అంటే ఒక అద్భుతమైన చెస్ ప్లేయర్ అనుకోండి, ఆయనకి ఏదో మ్యూజిక్ వినడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అట్లా ప్రతి మనిషికి రకరకాల డైమెన్షన్స్ ఉంటాయి. అందులో సినిమా ఒక డైమెన్షన్ ఏమోనో ఒక ఆలోచన వచ్చింది. మీరు అన్న ఎవల్యూషన్ అనే మాట నచ్చింది నాకు థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూలో. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఇలా చూస్తున్నారు ఏంటి. అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక పొద్దున 9 సెట్కి వెళ్ళిపోవాలి, మేకప్ 8కే. వేసుకోవాలి, 8కే వెళ్ళిపోవాలి, సెట్ మేకప్ వేసుకోవాలి, కూర్చోవాలి. మధ్యాహ్నానికి మన షాట్ వస్తుందో, రాత్రి ఎప్పుడైనా షాట్ రావచ్చు. వస్తుందో తెలియదు. కానీ అక్కడ మనం వెళ్తున్నాం అంటే అందరూ చేతులు కట్టుకొని ఫైళ్ళు పట్టుకొని ఇట్లా నుంచి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా ఉంటుంది. టైం బౌండ్ తో పాటు ఈక్వల్లీ యుర్ గివెన్ ఇంపార్టెన్స్ ఇన్ పీపుల్ Wherever you are. వెయిట్ ఎప్పుడు వస్తారు సార్, ఎప్పుడు వస్తారు, జేసీ గారు ఎప్పుడు వస్తారు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారు, Yes. పీపుల్ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ యూ. ట్రూ. కానీ ఇక్కడ అది కాదు కదా. దీని డైనమిక్స్ వేరమ్మా. అంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ రోమ్, సో యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్, Accepted. యు Fully. ఎవాల్వ్డ్ యాక్సెప్టింగ్ ఇట్. అసలు మీరు ఇవాల్వింగ్ అన్నమాట నాకు నచ్చిందని చెప్పాను కదా. ఐ హ్యావ్ స్లోలీ ఇవాల్వ్డ్ ఇంటూ అన్ ఆర్టిస్ట్, ఫర్గెటింగ్ అబౌట్ మై ఫ్లాష్ బ్యాక్ అండ్ ఆల్ దట్. నేను 4 ఇంటర్వ్యూలకి ఇట్స్ వెళ్ళాను. నాట్ ఈజీ సార్.